देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना साइबर सिक्योरिटी ब्यूरो डायरेक्टर की हिदायत पर रियासत भर के पुलिस स्टेशन हदूद में साइबर क्राइम डिजिटल गिरफ्तारी पर शऊर बेदारी के हिस्से के तौर पर ज़िला महबूब नगर मुस्तक़र के SVDC कॉलेज में साइबर क्राइम डिजिटल गिरफ्तारी पर शऊर बेदार प्रोग्राम मुनाकिद किया गया। इस प्रोग्राम में साइबर क्राइम DSP सुदर्शन रेड्डी, टाउन DSP वेंकटेश्वरलू, साइबर क्राइम CI गोपाल, साइबर क्राइम SI श्रवण कुमार ने शिरकत करते हुए तलबा में साइबर क्राइम डिजिटल गिरफ्तारी के तहत शऊर बेदार किया। साइबर क्राइम DSP सुदर्शन रेड्डी ने कहा कि डिजिटल गिरफ्तारी कानून में नहीं है, गिरफ्तारी फिजिकल तौर पर पुलिस ऑफिसर घर पहुंचकर ही करता है। कुछ लोग ED पुलिस, कस्टम पुलिस, बॉम्बे पुलिस और CBI बताकर जाली यूनिफॉर्म पहनकर वीडियो कॉल के जरिए आवाम को उनके आधार कार्ड पर फलां केस बुक होने का खौफ दिलाकर उस केस से बरी करने के लिए उनके अकाउंट से रकम मुंतकिल करवा रहे हैं। DSP सुदर्शन रेड्डी ने अवाम को मशवरा दिया कि ऐसे चालबाजों से चौकन्ना रहें और इन वीडियो कॉल पर भरोसा न करें। इस मौके पर तलबा, साइबर क्राइम टीम और कॉलेज अमला मौजूद था। అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి వచ్చేసినటువంటి మన సైబర్ క్రైమ్ DSP గారు శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, అనిల్ సెవెన్ SI గారికి, మన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన కాలేజ్ స్టాఫ్కి, విద్యార్థులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ప్రజెంట్ సైబర్ క్రైమ్ అనే, ఎందుకంటే ఇప్పుడు ఏ క్రైమ్ చేయాలన్నా ఎవరైనా ఫిజికల్గా వచ్చి మన దగ్గరకు వచ్చి కొట్టిపోవడమో, కొట్టి డబ్బులు గుంజుకోపోవడమో, లేకుంటే రాత్రిపూట ఎవరు లేకపోతే మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడమో, దొంగలు అంటే వాళ్ళు వచ్చి ఫిజికల్గా చేస్తారు. దాని వలన మాకు కూడా తొందరగా దొరుకుతారు దొంగలు. ఒక దొంగలు ఒకటే తెలియని వాళ్ళు ఉంటారు, కానీ మిగతా ఏ అఫెన్స్ జరిగినా, ఏ నేరం జరిగినా కానీ ఇమీడియట్ మనకు తెలిసిన వాళ్ళు వస్తారు, పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సైబర్ క్రైమ్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్. మొత్తం ఆన్లైన్లో వాడు ఎక్కడో కూర్చుంటాడు, ఉత్తరప్రదేశ్, చైనాలో కూర్చోవచ్చు, లేకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఎక్కడైనా కూర్చొని ఆపరేట్ చేస్తుంటారు. మనకి ముఖ్యంగా ఆపరేట్ చేయడానికి, ఏ బాబు కొద్దిసేపు మాట్లాడకండి ప్లీజ్, ఇట్లా వీళ్ళకు మన డాటా కానీ ఏదైనా మన నెంబర్లు ఎట్లా తెలుస్తాయంటే, మన మామూలుగా రాజు చెప్తారు, మాకు కావాలని మాకు ఫోన్ చేసి సార్ ఎవరో తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు సార్ అని చెప్తుంటారు. అట్లేముండదు. మన నెంబర్లు తీసుకొని సీరియల్గా ఫోన్లు కొడుతూనే ఉంటారు. వాళ్ళు కొట్టి మీకు మన థ్రెడ్ చేస్తారు ఫస్ట్. లేదంటే మీకు ఏదన్నా చాలా సైబర్ క్రైమ్లో చాలా ఉన్నాయి, జాబ్ ఫ్రాడ్ కానీ, ఇక్కడ చెప్పినటువంటి ఆన్లైన్ పేమెంట్ ఫ్రాడ్ కానీ, లోన్ యాప్స్లో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఫ్రాడ్ చాలా ఉన్నాయి. ఈ మధ్య మనోడు ఏం చేసిండు, ఇట్లా నాకు 200 years ఉన్నట్టు నీ పేపర్ డాక్యుమెంట్ పెట్టు అది అన్నారు. నీకు టీచర్ పాపం, ఇంగ్లీష్ టీచర్ 36 లక్షలు వేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. అంటే సెల్ ఫోన్ టవర్ కొరకు ఉన్న 200 గజాల ప్లాట్ల ఆ ప్లాట్ ఉంటుంది, దాని మీద సంపాదితం అనే ఒక అత్యాశ. ఎంతమంది మన DSP గారు చెప్పారు, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు. అట్లా 36 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకొక ఆయన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఈ మధ్య షేర్ మార్కెట్ అనేది బాగా ఎక్కువ ఉంది. మీరు దాంట్లో పెట్టండి, మేము టిప్స్ చెప్తాము, అది ఇది స్టార్ట్ చేసిన. ఈజ్ అ లెక్చరర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆయనకు వచ్చే శాలరీ 20,000. ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్, ఆయన జీతం 20,000. గత 1 year నుంచి వేస్తూనే ఉన్నాడు. మాకు ఇప్పటికీ 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు. ఫ్రాడ్ జరుగుతుంది, కంప్లైంట్ ఇస్తాడు, పోతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అట్లా ఫస్ట్ టైం 5 లక్షలు 10 లక్షలు అట్లా 34 లక్షలు వేసాడు. 4 పిల్లలు ఉన్నారు, 20,000 రూపాయల శాలరీ. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నాలెడ్జ్, ట్రైనింగ్ క్లాస్ తీసుకో, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళతో స్టాక్ మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకో, ఇన్వెస్ట్ చేయి. అంతేగాని వాడు ఎవడో టిప్స్ చెప్తా అంటే టిప్స్ చెప్పే వాళ్ళు వాడే సంపాదించుకుంటాడు కదా, నీకేం టిప్పు వాడు చెప్పేది అది. ఇంకొక అంటే ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా మహబూబ్నగర్ గురించే. ఇంకో అతను పెట్రోల్ బంక్ పెట్టాలని ఒక ఫీలింగ్ వచ్చింది. రోడ్ సైడ్ భూమి ఉంది అన్న. సరే మన దురదృష్టం ఏంటంటే రోడ్ ఇండియన్ ఆయిల్, భారత్ ఆయిల్ అని ఇండియాలో ఉన్న అన్ని లింక్ అవుతాయి.
మనోడు గతం 46 lakhs వేసి ఇప్పుడు మమ్మల్ని చంపేస్తున్నాడు. దా పట్టుకరండి, వాళ్ళు పట్టుకరండి. 46 లక్షలు పెట్రోల్ బంక్ పెట్టాలంటే మినిమం ఏంటి? మేము పెట్టకపోదుమా, మీరు పెట్టకపోదురా? చాలా పెద్ద ప్రోగ్రామ్. సెంట్రల్ గవర్నమెంట్లో పర్మిషన్ అవసరము, సెంట్రల్ మినిస్టర్లో తెలవాలి, లేదు చాలా పెద్ద ప్రాసెస్. అది చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది. గూగుల్లో చూసి పెట్రోల్ బంక్ అవుతుందా? గూగుల్లో ఏది కాదు, ఏ ఉద్యోగం రాదు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారంటే. ఇది ఒక పోలీస్ ఫోటో నేను ఇట్లా పెట్టుకోవచ్చు కదా, మీరు ఇట్లా పెట్టుకోవచ్చు కదా. నేను పెట్టుకున్నంత వల్ల నేను ఐపీఎస్ అవుతానా? కాను కదా. నేను బ్యాంక్ ఫోటో పెట్టుకున్నంత వల్ల నేను బ్యాంక్ ఎంప్లాయ్ అవుతానా? కాదు కదా. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉంది. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఆ పద్ధతే లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే మీ పేరు మీద మాదక ద్రవ్యాలు వచ్చినానో, లేకపోతే ఎయిర్పోర్ట్లో మీ ఆధార్ కార్డు మీద సింబల్ వచ్చినానో, లేకపోతే డ్రగ్స్ వచ్చినాయనో, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి లావాదేవీలు హెవీగా ఉన్నాయి, మీరు రకరకాలుగా ఫోన్ చేసి వాట్సాప్ మన పోలీసు ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఫేక్ ఉంటుంది, దాని నుంచి వాట్సాప్ కాల్ చేసేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీ అకౌంట్ వెరిఫై చేయాలంటే లేకపోతే మీ నుంచి కేసు తీసేయాలంటే మీరు ఇంత అమౌంట్ ఈ బ్యాంకు పంపించాల్సి ఉంటుంది, మా బ్యాంకు పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మీ ట్రాన్సాక్షన్ వెరిఫై చేసి మీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తామని కానీ, లేకపోతే అమౌంట్ మాకు పంపిస్తే మీ మీద కేసు లేకుండా చేస్తామని కానీ, ఇలాంటివి అంతా చెప్తారు వాళ్ళు. ఇదేది గుడ్డిగా నమ్మకూడదు. ఎవరు కానీ పోలీసు అసలు పైసలు అడగరు. అంటే మీ మీద అంటే జనరల్గా ఈ డిజిటల్ అరెస్ట్ దేని గురించి అయితే అంటే ఒక ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి చెప్తారు. ఫస్ట్ సిమ్ కార్డ్స్, మీ పేరు కానీ మీ పేరు మీద కానీ కొన్ని సిమ్ కార్డ్స్, లేకపోతే డ్రగ్స్ కేసులో కానీ ఇంకా మనీ లాండరింగ్ కేసులో కానీ మీ నెంబర్స్ ఉన్నవి మేము మీ అకౌంట్ వెరిఫై చేయాలి, అమౌంట్ పంపించాలని ఇట్లా చెప్తారు. ఇంకోటి ఫెడెక్స్ కొరియర్ వచ్చిందని చెప్తారు. మేము ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాం సార్, నేను ఎయిర్పోర్ట్ నుంచి ఐపీఎస్ మాట్లాడుతున్నాను, మీ పేరు మీద మీ ఆధార్ నెంబర్ మీద ఇట్లా ఒక కొరియర్ వచ్చింది సార్, దాంట్లో పార్సల్ చెక్ చేసే డ్రగ్స్ ఉన్నాయి అదే అని చెప్తాడు. అది 100% ఫేక్. ఎవరట్లా ఫోన్ చేసి చెప్పారు. ఇంకా ఇంకోటి ఈ మధ్య ఎట్లుందంటే మీ వైఫై నుంచి కానీ మీ మొబైల్ డేటా యూజ్ చేసి మీరు రెస్ట్రిక్టెడ్ కంటెంట్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే చైన్ ఫోన్ చూస్తున్నారు, మీ వైఫై యూజ్ చేసి అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారని ఫోన్ చేసి చెప్తారు. ఇదంతా ఫేక్. ఇంకోటి ఈ మధ్య కొంత ఏమవుతుందంటే మీ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అబ్బాయి రేప్ కేసులో ఇరుక్కున్నాడు, లేకపోతే పలానా యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నాడు అని ఫోన్ చేస్తున్నారు. క్రైమ్ అఫెన్సెస్లో డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అఫెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్. అందు గురించని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మొత్తం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ డిజిటల్ అరెస్ట్పై ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అందరికీ డిజిటల్ అరెస్ట్పై నేరంపై వివరించడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది అసలు చట్టంలో లేదు. అరెస్ట్ అనేది ఎప్పుడే కానీ ఫిజికల్గా పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చే చేస్తారు తప్పించి ఫోన్లో అరెస్ట్ అనేది అది చాలా తప్పు. ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని, కస్టమ్స్ అని, బాంబే పోలీస్ అని రకరకాల సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి చాలామంది ఫేక్ యూనిఫామ్ వేసుకొని ఫోన్లలో వీడియో కాల్స్ ద్వారా స్వైప్ ద్వారా పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఆధార్ కార్డు పైన చాలా సిమ్ కార్డులు తీసుకున్నారని, మనీ లాండరింగ్ జరిగిందని, వాళ్ళ పేరున లేదా వాళ్ళ బంధువు పేరున ఫెడెక్స్ కొరియర్లో మారక ద్రవ్యాలు నార్కోటిక్ డ్రగ్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేయించుకొని ఎలాంటి కేసు లేకుండా మేము చేస్తామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తీసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. అలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా లేదు. మీరు అలాంటి కాల్స్ ఏమన్నా వీడియో కాల్స్ వస్తే ఒక మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళే తప్ప ఎలాంటి వీడియో కాల్స్కి మీరు రెస్పాండ్ కావద్దు. ఒకవేళ ఈవెన్